హాయ్ అండి. మేము తిరుపతి వచ్చాము కదా, ఫ్రెష్ అప్ అయిపోయి గుడికైతే వెళ్తున్నాము. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుపతి. శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుంది. అలాగే సిరుల తల్లి తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారు అలిమేలు మంగ లేదా పద్మావతి కలియుగంలో వెంకటేశ్వరుని దేవేరిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అలిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ధి. దీన్నే అలిమేలు మంగాపురం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలిమేలు మంగ కొలువై ఉంటుంది. తిరుమల వెంకటేశ్వరుని స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలితం లభించదని చెబుతూ ఉంటారు. ఇది తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పురాతన యాత్రికుల పట్టణాలలో ఒకటి. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలిమేలు మంగ ఆలయ కారణంగా ప్రసిద్ధి చెందింది. మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారి గుడిని సందర్శించండి.